భీష్మ పితామహుని కథ ప్రారంభం. మహాభారతం అనే గొప్ప మహాకావ్యంలో ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. వారిలో భీష్మ పితామహుడు ఒకరు. ఆయన త్యాగం, ధర్మం మరియు శక్తికి ప్రతీక. ఆయన కథ చాలా ఆసక్తికరమైనది. భీష్ముని జన్మ. శంతను మహారాజుకు గంగ అనే భార్య ఉండేది. గంగదేవి 7 పిల్లలను కన్నాక వారిని గంగానదిలో కలిపేసింది. 8వ బిడ్డగా పుట్టిన దేవవ్రతుడిని శంతను కాపాడుకున్నాడు. గంగదేవి దేవవ్రతుడికి అన్ని విద్యలు నేర్పి శంతను వద్దకు వదిలివేసింది. భీష్మ ప్రతిజ్ఞ. శంతను మహారాజు సత్యవతి అనే రాణిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. కాని సత్యవతి తల్లి ఒక నిబంధన పెట్టింది. అది ఏమిటంటే సత్యవతి పుత్రులే రాజ్యాన్ని పాలించాలి. దీనికి భీష్ముడు తన తండ్రి కోసం ఒక గొప్ప త్యాగం చేశాడు. తాను ఎప్పటికీ వివాహం చేసుకోనని, సంతానం ఉండదని ప్రతిజ్ఞ చేశాడు. దేవతలు ఆయనను భీష్ముడు అని పిలవడం మొదలుపెట్టారు. భీష్ముని శక్తులు. భీష్ముడు చాలా శక్తిమంతుడు. అతను తన ఇష్టం వచ్చినప్పుడు మరణించే శక్తిని కలిగి ఉన్నాడు. అతను యుద్ధంలో ఎంతో నిపుణుడు. అతను ధర్మం గురించి చాలా తెలివైనవాడు. కురుక్షేత్ర యుద్ధం. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు కౌరవ సైన్యానికి సేనాధిపతిగా ఉన్నాడు. అతను తన బంధువులైన పాండవులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. అయినా అతను ధర్మాన్ని కాపాడాలని ప్రయత్నించాడు. భీష్ముని మరణం. చివరకు భీష్ముడు శరశయ్యపై పడిపోయాడు. అతను తన జీవితం గురించి ఆలోచించి పాండవులకు ధర్మం గురించి ఉపదేశించాడు. ముగింపు. భీష్మ పితామహుడు తన జీవితం మొత్తం ధర్మానికి అంకితం చేశాడు. ఆయన త్యాగం, శక్తి మరియు ధర్మం మనందరికీ స్ఫూర్తిదాయకం. అంటే భీష్మ పితామహుడు తన జీవితం మొత్తం తన కుటుంబం కోసం మరియు ధర్మం కోసం అంకితం చేశాడు. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. మీరు ఈ కథ గురించి ఏమనుకుంటున్నారు?